మూడవదిగా మార్కు సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 38 వరకు. మొదటిగా మనం ఏం చూసాం? బోల్డ్గా మనం కాన్ఫరెంట్ చేయడం. పరిసయ్యులతో యేసుక్రీస్తు వారు డీల్ చేసినప్పుడు ఎలా డీల్ చేశారో ఆ విధంగా మనం సత్యంతో మాట్లాడడం, క్లియర్గా మాట్లాడడం, నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు నిలదీయడం, హిపోక్రసీని మనం ఏమాత్రం వదిలేయకుండా జాగ్రత్త పడడం మనం నేర్చుకోవాలి. రెండవదిగా మనం ఏం చూసాం? ద్రోహం చేసేటువంటి వాళ్ళ విషయంలో మనం ప్రేమను కలిగి ఉండాలి, మాట్లాడాలి. బట్ ప్రేమతో మాట్లాడు. నేను మాట్లాడను, నేను అంతే, నేను మాట్లాడను, నేను వైపు చూడను, నేను నీకు ఏం చేసావు నీకు తెలియదా, నీకు తెలుసు కదా, నీ మొహం ఏ మొహం పెట్టుకొని వచ్చావు నా దగ్గరికి. ఇలాంటివన్నీ మనకు ఎంత అనిపించినా ఒక క్రిస్టియన్ రెస్పాన్స్ ఎప్పుడు కూడా ప్రేమతోటి మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఇక్కడ 1వ అధ్యాయము 35 నుంచి 38 వచనాలు చదువుదాం. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పెను. యేసుక్రీస్తు వారు భూమి మీద ఆయన సంచరిస్తూ బోధిస్తూ ఉన్నటువంటి రోజుల్లో ఆయనకి చాలా డిమాండ్ ఉంది. ప్రజల దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది ఆయన మీద. ఆయన దగ్గర నుంచి హీలింగ్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చేసేవారు, ఆయన బోధ వినటానికి పరిగెత్తుకుంటూ వచ్చేసేవారు, ఆయన చేసే అద్భుతాలను చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చేసేవారు. జనసమూహం ఉదయాన్నే నిద్ర లేవండి అంటే ఎంత కష్టమో మనకి. వాళ్ళు ఉదయాన్నే అందరు లేచి శిష్యులు కళ్ళు పులుముకొని ఇలా చూసేటప్పటికి జనాలు అందరూ సమూహాలుగా ఉండేవాళ్ళట. ఆయన కోసం పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఎంత గొప్ప విషయమో కదా. అమ్మో, మన కోసం జనం పరిగెత్తుకున్న ఎలా ఉంటుంది మనకి. నౌ యూ హ్యావ్ అ కాన్స్టెంట్ ఎక్స్పెక్టేషన్ కూడా. ఈరోజు బిజీగా ఉండడంలో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నచ్చేస్తున్నాను, నేను ఇచ్చేస్తున్నాను, నేను అది చేయాలి, ఇది చేయాలి, చేయకపోతే కుదరదు. చాలా డిమాండ్ మన జీవితంలో ఏర్పడుతుంది. ఆయన జీవితంలో చాలా డిమాండ్ ఉంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు దానికి? హౌ డిడ్ హి రెస్పాండ్? ఆయన చేసినటువంటి వాటిలో మొదటిగా అందరి నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడు, ఒంటరిగా ప్రార్థనలో గడిపేవాడు. A Christian response to the demands of the world, మొట్టమొదటిగా ప్రార్థించడం. చాలా బిజీ అయిపోయిన ప్రభువా, పరిచర్యలో చాలా బిజీగా గడుపుతున్నాను ప్రభువా, ఎంతమంది అవసరతలు ఉన్నాయి, ఎంత గొప్ప పని ఉంది, నాకు అసలు సమయమే కుదరట్లేదు అని మనకు అనిపించవచ్చు. బట్ యేసుక్రీస్తు వారు మనకేం చూపిస్తున్నారంటే, ఈవెన్ వెన్ పీపుల్ ఆర్ ఆఫ్టర్ యూ, నువ్వెంత ఫేమస్ అయినావు, నీకు ఎంతైనా కానీ ఫాలోయింగ్ ఉండనివ్వు, నువ్వు అది చేయాలి, నువ్వు ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఎన్నైనా ఉండనివ్వు, విత్డ్రా ఫ్రమ్ ఆల్ ఆఫ్ దాట్. స్కూల్ ఆఫ్ వర్షిప్లో కొంతమంది నేను కలుసుకున్నాను. వాళ్ళు వస్తారు, మేము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నా, ఒక్కరోజన్నా మేము పోస్ట్ పెట్టకపోతే మాకు కుదరదు, మీరు రోజులో కాసేపు అన్నా మాకు మొబైల్ ఇవ్వాల్సిందే, లేకపోతే మాకు కుదరదు. జెంటల్గా చెప్పేవాడిని, అయితే నాకు కుదరదు. You are here to experience the presence of the Lord. Leave that off. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నేను రీచ్ అవ్వాలి. అందరూ ఎదురు చూస్తుంటారన్న, ఉదయాన్నే నేను జూమ్ కాల్ పెట్టేస్తా, ఉదయాన్నే నాకు కావాలి, అక్కడ ఉండాలి, నేను ఉదయాన్నే 6 కాగాలి నా పోస్ట్ కోసం ఎదురు చూస్తుంటారు. ఏమీ కాదు, అన్నీ పక్కన పెట్టేసేసి ఆయన సన్నిధిలోనికి వెళ్ళడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు మనకు చూపిస్తున్నటువంటి విషయం, బాగా డిమాండింగ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇమోషనల్గా ఇన్ని నిజమైన కష్టాలు, నిజమైనటువంటి అవసరతలు, ఇవన్నీ ఆయన చుట్టుపక్కల వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి కష్టాలతో వస్తున్నారు. నేను వాళ్ళకి సహాయం చేయాలని వాళ్ళు వస్తున్నారు. కానీ ఆయన దేని నిమిత్తం వచ్చి ఉన్నాడో దాని విషయంలో చాలా ఫోకస్డ్గా ఆయన ముందుకు వెళ్తున్నాడు. దేవుడు నేను దేనికోసం నడిపిస్తున్నాడో దాని విషయంలో నువ్వు మనసును కలిగి ఉండు. నీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఇక్కడ నాకు ఇది అవసరం కదా, అది అవసరం కదా, ఇది అవసరం కదా అని దాని మీదనే ఉండిపోవడం కాదు. దేవుడు నడిపిస్తున్నటువంటి దానిలో ముందుకు వెళ్ళాలి. ఆయన ఏం చెప్పాడు? ఇదిగో నీకోసం చాలామంది జనం వచ్చారయ్యా, ఏం చేయాలి?
వెళ్దాం పదా అని అంటాడు. ఇంకా అనేక ప్రాంతాల్లోనికి మనం వెళ్ళాలి, అక్కడికి వెళ్దాం పదండి. లెర్న్ టు సే నో. నీకు చాలా ఆపర్చునిటీస్ నీ జీవితంలోకి రావచ్చు. ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నా కానీ నీకు అనిపించవచ్చు, అది చేయడానికి నాకు అవకాశం ఉంది, ఇది చేయడానికి నాకు అవకాశం ఉంది, సో ఐ హ్యావ్ టు డూ దిస్ అని నీకు అనిపించవచ్చు. బట్ ఒకవేళ దేవుడిని నడిపించే విధానంలో అది కాకుండా ఉంటే యూ హ్యావ్ టు సే నో టు ఇట్. ఎస్పెషల్లీ అది నీ యొక్క పర్సనల్ కమ్యూనికేషన్ విత్ ద లార్డ్, పర్సనల్ సహవాసంలో నుంచి నిన్ను పక్కకి తీసుకుని వెళుతుంటే యూ హ్యావ్ టు లెర్న్ టు సే నో టు సర్టన్ థింగ్స్. ప్రైమరీ ఫెలోషిప్ విత్ ద లార్డ్, వ్యక్తిగతమైనటువంటిది, దాన్ని జపాట్ చేసేటువంటిది ఏదైనా కానీ దాన్ని ఆపివేసేది, దాన్ని చేయకుండా నీకు సమయం తీసేసేటువంటి పనుల్లో వాటిని ఆపివేయడం మనం నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు సే నో. డిఫికల్ట్ పీపుల్ అనగానే ఎప్పుడు కష్టాలతోటి అది కాదు, వాళ్ళ కష్టాలతోటే వస్తారు, నీ అటెన్షన్ కోసం వస్తారు, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని, నువ్వు వాళ్ళతో పాటుగా ఉండి కాసేపు వాళ్ళని ఓదార్చాలని. బట్ అట్ ద సేమ్ టైం ఏది ప్రయారిటీనో దాన్ని మనం చూసుకోవాలి. ఒక పట్టాన వదలరు వీళ్ళు, బట్ యూ హ్యావ్ టు గో అవే. ఆయన శిష్యుల నుంచి ఎంతమంది జనం ఆయన కోసం ఎదురు చూస్తుంది, ఎలా తప్పించుకొని వెళ్ళాడు అసలు కదా. ఆయన అరణ్యంలోకి వెళ్ళాడని వాళ్ళు తెలుస్తుంటే వీళ్ళు కూడా అరణ్యంలోకి వెళ్ళేవాళ్ళు. ఆయన ఇంటి దగ్గర ఉన్నాడని ఆయన ఇంటి దగ్గరకు వచ్చి కూర్చొని ఉన్నారు వాళ్ళందరూ. ఈ శిష్యులు జాగ్రత్తగా ఎక్కడున్నాడు వెతుక్కున్నారు అండి అని చెప్పేసి వీళ్ళేదో బయటకు వచ్చారు. హీ చోస్ దాట్ అనే విషయం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి డిమాండ్ని నువ్వు మీట్ అవ్వాలి అని ఆలోచించకు. దట్స్ నాట్ యువర్ జాబ్. యూ డోంట్ మీట్ ఎవ్రీ డిమాండ్ దట్స్ ప్లేస్డ్ ఆన్ యూ. ఆయన మనకేమి నేర్పిస్తున్నాడు? విశ్రాంతి తీసుకోవడం నేర్చుకో, రెస్ట్. అండ్ అలానే రీఛార్జ్ అవ్వు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళు, ప్రే, రీఛార్జ్ అవ్వు. యు రెస్ట్ అండ్ యు రీఛార్జ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నిన్ను ఇటు వెళ్ళమంటే అటు వెళ్ళు. ప్రజల నుంచి చాలా ప్రెషర్స్ మనకు వస్తాయి. మన పేరెంట్స్ నుంచి ప్రెషర్స్ వస్తాయి, మన సొసైటీ నుంచి ప్రెషర్స్ వస్తాయి, చర్చ్ నుంచి ప్రెషర్స్ వస్తాయి, మన ఫ్రెండ్స్ నుంచి ప్రెషర్స్ వస్తాయి. బట్ వాటన్నిటితో మనం పరిగెత్తుతూ ఉంటే మనం పరిగెత్తలేకుండా ఆగిపోతాం. అన్నిటినీ ఫుల్ఫిల్ చేయాలనేటువంటిది పెట్టుకోకు. అందరితోటి మంచిగా ఉండాలనుకునేవాడు ఎవరితో మంచిగా ఉండలేడట. అందరితోటి మంచిగా అనిపించుకోవాలనుకునేవాడు ఎవరితోటి కూడా సరిగా ఉండలేడట. సో అందరినీ ప్లీజ్ చేయాలనేటువంటి ఆలోచన నుంచి మనం బయటికి రావాలి. నన్ను అడుగుతున్నారన్నా, నాతో వస్తున్నారన్నా, నా దగ్గరకు వస్తున్నారన్నా, అదన్నా ఇదన్నా అంటుంటారు. యూ హ్యావ్ టు గో అవే అండ్ స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్, రెస్ట్ అండ్ రీఛార్జ్, లెర్న్ టు సే నో టు దోస్ డిఫికల్ట్ పీపుల్ దట్ ఆర్ ఆఫ్టర్ యువర్ అటెన్షన్. ఈ రోజుల్లో చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళి అడగాల్సినటువంటి విషయాలు మనుషుల దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. కలిసి మనం ప్రార్థించడంలో తప్పు లేదు. అట్ ద సేమ్ టైం నువ్వే ప్రార్థిస్తేనే నా జీవితంలో జరుగుతుంది అని నమ్మేటువంటి వాళ్ళ దగ్గర యూ డు నాట్ బికమ్ గాడ్. నువ్వు దేవుని పాత్రను పోషించుకు. సో ఇట్లాంటి విషయం కూడా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థన చేద్దాం. ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ నాట్ న్యాచురల్. ఈ రోజుల్లో ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉండేటువంటి సమయంలో నాకెందుకులే అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే, నౌ లెట్ us ask God to help us. దేవాన్ని నిలబడాల్సినటువంటి వాటిలో నిలబడడానికి సహాయం చేయండి. బోల్డ్గా జీవించడానికి నాకు నేర్పించండి. మిగతా ప్రెషర్స్తో పాటుగా నేను కూడా బలి అయిపోయేవానికి ఉండకుండా నాకు సహాయం చేయండి ప్రభువా. హెల్ప్ మీ డీల్ విత్ దీస్ సిచ్యువేషన్స్. ప్రార్థన చేద్దాం, ఆయనకు మళ్ళీ మనం అప్పగించుకుందాం. దేవా, ఈ రోజున ప్రభువా నీ యొక్క సన్నిధిలోనికి భారభరితమైన హృదయాలతో వస్తున్నాం. ఇదిగో మా యొక్క జీవితాల్లో మేము ఎదుర్కొనేటువంటి కఠినమైనటువంటి ప్రజల మధ్యలో, మా యొక్క
క్రైస్తవ జీవితంలో ఏ విధంగా కొనసాగాలనే విషయాన్ని ఈ యొక్క వాక్యం నుంచి మేము నేర్చుకుంటున్నాం. ఈవెన్ వెన్ ఇట్ గెట్స్ హర్డ్, ఇదిగో చాలా కష్టతరంగా అనిపించినటువంటి సమయాల్లో కూడా మేము నిలబడి సత్యాన్ని మాట్లాడే వారిగా ఉండడానికి మా కృప చూపించండి ప్రభువా. ఇదిగో నాయనా, మేము అన్ని సమయాల్లో ద్రోహంతో వచ్చేటువంటి వారిని కూడా ప్రేమించడం మాకు నేర్పించండి ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమించినట్లుగా, మీరు మమ్మల్ని కరుణించినట్లుగా కనికరపడేటువంటి వారి మా హృదయాన్ని మాకు సహాయం చేయండి నాయన. కనికరపడే హృదయాన్ని ఇవ్వండి. ఇదిగో అనేకమైన డిమాండ్స్ చేత మేము ఉన్నప్పుడు, మా యొక్క ఫ్రెండ్స్ నుంచి వచ్చేటువంటి డిమాండ్స్, సొసైటీ నుంచి వచ్చేటువంటి డిమాండ్స్, పేరెంట్స్ నుంచి వచ్చే డిమాండ్స్, ఫ్యామిలీ నుంచి మేము ఎదుర్కొన్నటువంటి డిమాండ్స్, వాటన్నిటి మధ్యలో నీ సన్నిధిలోనికి రాకుండా మేము దూరం అవ్వకుండా, హెల్ప్ us to come to your presence, help us to say to the things, నో చెప్పాల్సినటువంటి వాటికి నో చెప్పడం మాకు నేర్పించండి నాయన. మమ్మల్ని బలపరచండి ప్రభు ఆ విషయాల్లో. ఇదిగో నా ప్రభువా, మా యొక్క జీవితాల్లో డౌటర్స్ని మేము ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు మేము కూడా ఇదిగో ఓర్పు కలిగి నేర్పించేవారిగా ఉండడానికి కృప చూపించండి నాయన. యాక్సెప్ట్ చేయడానికి సహాయం చేయండి. బాగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో కూడా క్షమించడం మాకు నేర్పించండి ప్రభువా. మేము నడవలసిన మార్గాన్ని మీ యొక్క వాక్యం బోధిస్తుండగా ప్రభువా, వాటన్నిటిలో మేము నడవడానికి మాకు కృప చూపించండి. అటువంటి మెచ్యూరిటీలోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పరిపక్వతను మాకు అనుగ్రహించండి. దినదినము ప్రభువా ప్రవర్ధమానంగా నీ యొక్క సన్నిధిలో ఎదిగే వారిగా ఉండడానికి మాకు కృప చూపించండి. నిన్ను పోలి జీవించేటువంటి వారిగా మాకు సహాయం చేయండి నాయన. ఈరోజు ఒక వాక్యం వినుచున్నటువంటి వారి యొక్క జీవితాల్లో వారు ఫేస్ చేస్తున్నటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్, డిఫికల్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇదిగో వారి విషయంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మా అందరికీ కృప చూపించండి ప్రభువా. ప్రేమతోటి, కరుణతోటి, సహనంతో, ఓర్పుతోటి, సత్యాన్ని మాట్లాడుతూ, ఎటువంటి ద్వేషము లేకుండా, కల్మషం లేకుండా మా శత్రువుల కోసం మేము ప్రార్థించే వారిగా ఉండడానికి కృప చూపించండి అయ్యా. మీరు మాకు చూపించిన మాదిరి చొప్పున జీవించడం మా అందరికీ కూడా నేర్పించవలసిందిగా ప్రార్థిస్తాం. అటు కృపను మా అందరికీ కూడా అనుగ్రహించవలసిందిగా అడుగుచు యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.